హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత. ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ పొన్నగంటి ఆకుకూరతో ఫ్రై చేస్తున్నానండి, కందిపప్పు వేసి. పొన్నగంటి కూర కంటికి చాలా మంచిదండి, హెల్త్ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోనే కందిపప్పును వాష్ చేసుకొని వేసి కొంచెం వాటర్ని వేసి కందిపప్పు బాగా ఉడికించుకోవాలండి. ఇవి సగం ఉడికినాక కొంచెం పసుపు, అలాగే వాష్ చేసి పెట్టుకున్న పొన్నగంటి కూర కూడా వేస్తున్నాను. కందిపప్పు హాఫ్ బాయిల్ అయ్యాక పొన్నగంటి కూర వేస్తే రెండు ఉడకడానికి టైం సరిపోతుందండి. ఆకుకూరను ఇలా వాష్ చేసుకొని వేస్తున్నాను. వేసేసి ఇంకాసేపు ఉడికించుకుందాం. మూతను పెట్టేసి స్టవ్ను సిమ్లో అయినా పెట్టి ఉడికించుకోవచ్చు, లేదంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసి హైలోనే పెట్టైనా ఉడికించుకోవచ్చండి. ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయినాక ఇప్పుడు ఆనియన్ ముక్కలు అయితే కట్ చేసి వేస్తున్నాను. వేసి బాగా కలుపుకుందామండి. ఇలా అంతా కలిసిపోయేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ను సిమ్లోనే ఉంచి ఇంకాసేపు ఉడికించుకుందాము. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం, అలాగే వెల్లుల్లి రెబ్బలనైతే నేను తొక్క తీసి ఇలా దంచి వేసుకుంటున్నానండి. ఇలా దంచి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా వేసుకొని ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్, అంటే ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి ఇంకొకసారి బాగా కలిపేసి ఇంకాసేపు మగ్గించుకుందామండి. ఇందులోకి అయితే నేను పోపు పెట్టట్లేదు. పోపు లేకుండా ఇలాగే డైరెక్ట్గా ఆయిల్ వేసి ఉడికించుకుంటున్నాను అన్నమాట. ఇలా మంచిగా ఫ్రై అయినాక ఇంకాసేపటికి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు పొన్నగంటి కూర ఫ్రై అయితే. ఇది చపాతీలో కానీ, జొన్న రొట్టెలో కానీ, లేదా రైస్లో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. చేయడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈసారి పొన్నగంటి కూర తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి.